మనిషి జీవితంలో ఒకసారైనా మళ్ళీ పుట్టాలని ఉంది అని అనిపించేలా జీవించాలి. ఎందుకంటే జీవితం అనేది కేవలం పుట్టడం, పెరగడం, చనిపోవడం కాదు. మన వల్ల ఈ ప్రపంచంలో ఒక మంచి మార్పు రావాలి. ఒక మంచి ఆలోచన పుట్టాలి. ఒక మంచి మనిషి తయారవ్వాలి. అప్పుడే ఈ జన్మకు అర్థం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో కోట్లాది మంది పుడుతున్నారు. కానీ చనిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయే వాళ్ళు మాత్రం కొద్దిమందే. ఎందుకు? వాళ్ళు ఎక్కువ కాలం జీవించారు కాబట్టి కాదు, వాళ్ళు గొప్పగా జీవించారు కాబట్టి. అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, మదర్ తెరీసా వాళ్ళందరూ ఒకరోజు ఈ ప్రపంచాన్ని విడిచిపోయారు. కానీ వాళ్ళ ఆశయాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. వాళ్ళ మాటలు ఇంకా కోట్ల మందికి దారి చూపిస్తున్నాయి. ఎందుకంటే గొప్ప మనుషులు చనిపోరు. వాళ్ళ ఆలోచనలు, కాలాల ఆలోచనలు కాలాన్ని దాటి ప్రయాణిస్తాయి. ఈ ప్రపంచానికి వచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక గుర్తు వదిలి వెళ్ళాలి. అది డబ్బు కావచ్చు కాదు, అది పెద్ద ఇల్లు కావచ్చు కాదు, అది పదవి కూడా కాదు. మనిషి వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి అతను మంచి మనిషి అని చెప్పే నలుగురు ఉంటే అదే గొప్ప సంపద. ఒక చెట్టు తన పండ్లను తాను తినదు. ఒక నది తన నీటిని తాను తాగదు. సూర్యుడు తన వెలుగును తన కోసం దాచుకోడు. ప్రకృతి మొత్తం ఇతరుల కోసం జీవిస్తుంది. మరి మనిషిగా పుట్టిన మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాం? జీవితం చివరికి మనం ఎంత సంపాదించామన్నది ఎవరికీ గుర్తుండదు. ఎంతమందిని నవ్వించామో, ఎంతమందికి ధైర్యం ఇచ్చామో, ఎంతమందికి తోడుగా నిలిచామో అదే గుర్తుండిపోతుంది. ఒకరోజు మనము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాం. కానీ మన పేరు వినగానే ఎవరో ఒకరి ముఖంలో చిరునవ్వు వస్తే, ఎవరో ఒకరు ఆయన వల్లే నా జీవితం మారింది అని చెప్పగలిగితే అదే నిజమైన విజయం. కాబట్టి జీవించండి, కానీ మీకోసం మాత్రమే కాదు. ప్రేమించండి, కానీ ప్రతిఫలం ఆశించకుండా. సంపాదించండి, కానీ మనుషులను కోల్పోకుండా. ఎదగండి, కానీ మిమ్మల్ని నమ్మిన వాళ్ళను మర్చిపోకుండా. జీవితం ఒక్కసారి మాత్రమే వస్తుంది, కానీ ఆ ఒక్క జీవితమే మళ్ళీ పుట్టాలని ఉంది అని అనిపించేలా జీవించండి. ఎందుకంటే మరణం తర్వాత కూడా బ్రతికేది మన శరీరం కాదు, మన మంచితనం. మన పేరు కాదు, మన వల్ల మారిన జీవితాలు.